మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ఈ దినదిన జీవాహారము దైవకృప అనే వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ఒమేగా మినిస్ట్రీస్ నుండి మా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులరు మరి యొక్క దినాన్ని బట్టి లేదా ప్రభు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ మరి ఈ దినాన్ని కూడా వాక్య ధ్యానాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. మరి గత నిన్నటి దినాన్న చెప్పబడినటువంటి వాక్య సందేశాన్ని ఎవరైనా ఈరోజు నూతనముగా చూస్తున్న వారు చూడకుంటే తప్పనిసరిగా చూడండి. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా మీరు మరి సబ్స్క్రైబ్ చేసి మరి యొక్క దినదిన జీవాహారం దైవకృప అనే ఈ వాక్య పరిచర్యలను వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాం. మరి యొక్క దినం రెండవ భాగంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథమును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథ ధ్యానం మొదటి భాగము నిన్నటి దినం మనం ధ్యానించాం. ఇక రెండవ భాగముగా మొదటి అధ్యాయం 9వ వాక్యము నుండి మనం ప్రారంభించబోతూ ఉన్నాం. గత నిన్నటి దినాన్న మొదటి వాక్యము నుండి మొదటి అధ్యాయం మొదటి వాక్యము నుండి 8 వాక్యాలను మనం ధ్యానించి ఉన్నాం. ఇది రెండవ భాగంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రియులరా, నూతనముగా చూస్తున్నటువంటి దేవుని బిడ్డలు తప్పనిసరిగా మొదటి భాగము నుండి మీరు విడవకుండా చూడగలిగితే అనేకమైనటువంటి ప్రభువు యొక్క లోతైనటువంటి మనసును ఉద్దేశాలను మీరు గ్రహించగలరు. చక్కటి వాక్యము వెంబడి వాక్యము మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి ప్రపంచం అంతా కూడా భయంకరమైనటువంటి కరోనా వైరస్ ద్వారా భయక్రాంతులై మరి ప్రతి వాటిని కూడా స్తంభింపజేసినటువంటి ఈ కాలంలో మరి దేవుని వాక్యాన్ని ఇటు రీతిలో మనము చక్కగా ధ్యానించడానికి ప్రభు ఎంతో కృప చూపుచూ ఉన్నారు. ఈ సమయాన్ని హెచ్చించి ఈ సమయాన్ని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మనవి చేస్తూ 9వ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. 9వ వాక్యం చదువుదాం. బిడ్డలు సహకరిస్తారు. రాణి అయిన వస్తీ కూడా రాజైన ఆశ్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల రాజా, మహోన్నతుడా, కృపానిధి, సర్వకృపానిధి, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఈ దినాన్ని కూడా మాకు అనుగ్రహించినందున మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినాన్ని ప్రభువా, ఇదిగో రెండవ భాగముగా మీ యొక్క జీవ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము నుండి మేము నేర్చుకోబోతున్నటువంటి వాక్యాలను మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు. మీరు జరిగించినటువంటి ఈ కాలాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి. వినగలిగే చెవును, గ్రహించేటువంటి మనసును ప్రతి వారికి అనుగ్రహించండి. విన్న వాక్యము నాయన నిష్ప్రయోజనము కాకుండా ప్రతి హృదయాలలో నూరంతల ప్రతిఫలాలు పొందినట్లుగా మీ కృప చూపండి. ఆత్మతో అభిషేకించండి, సమయానుకూలను అనుగ్రహించండి. వాక్యాన్ని స్థిరముగా ప్రభువా లక్ష్యముంచి ధ్యానించడానికి కృప చూపండి. అలాగే అలుపుడను ప్రభువా నాయన మీ దీన వాక్యమును ప్రభువా ఇదిగో తండ్రి ధ్యానిస్తూ ఉండగా నా తండ్రి దైన ప్రభు మీ యొక్క ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించండి, చక్కటి ఉజ్జీవాన్ని అనుగ్రహించండి. ఆత్మలో బలపరిచి అనేకులకు ప్రభువా చక్కగా తండ్రి నాయన తేటగా బోధించేటువంటి ఆ బోధను మీరు మాకు అనుగ్రహించి మీరే బోధకుడివై బోధించమని ప్రార్థిస్తూ ప్రతి వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ వర్తమానాలని అభిషేకించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి భాగంలో రాణి అయిన వస్తీ కూడా రాజైన అహస్వేరోసు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. ఈ మాటని మనము నిన్నటి దినాన్ని ధ్యానించాలి. అయితే 8 వాక్యాల వరకు కూడా మనకి సమయం సరిపోయింది. 8 వాక్యాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనము మొదటిగా హిందూ దేశమును గురించి మనం ధ్యానించాం. అలాగే అహస్వేరోషు యొక్క తత్వాన్ని లేదా గుణాలను కూడా మనం ధ్యానించాం. ఏ భేదము లేదని, తర్వాత వ్యత్యాసము లేదని,
మరి పక్షపాతి కాడని, ఆయనను దేవునితో పోల్చి దేవునికి సాదృశ్యంగా మనము పోల్చి మనం ధ్యానించాం. అనేక విషయాలు మనం ధ్యానించడం జరిగింది. అయితే ఈ దినాన్ని మనము చదవబడినటువంటి భాగంలో రాణి ప్రత్యక్షమైంది. రాణి ఈ యొక్క స్టోరీలో రాణి ఏమైందట? ప్రవేశించింది. ఈ రాణి ఎవరు? ఈ రాణిని మన ఆధ్యాత్మిక కోణంలో ఆలోచన చేస్తే ఎవరికి పోల్చబడ్డాం? ఎవరికి పోల్చబడింది? ఎవరికి? ఏమని చెప్పుకున్నాం? మొదటి భాగంలో చెప్పాను క్లుప్తంగా. రాజైన అహష్వేరోషు 2 కోణాలలో ఎవరికి? యేసుక్రీస్తునకు సాదృశ్యం, అలాగే పరలోకమందున్నటువంటి తండ్రికి సాదృశ్యంగా ఉంటారు. అయితే ఇరువురు దేవుని స్థానంలో పోల్చి మనము ధ్యానించవలసినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు 2వ వ్యక్తిగా మనకి పరిచయం అవుతూ ఉన్నది ఎవరట? రాణి. ఈ రాణి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే అభిషేకించబడినటువంటి కేరేబు, అభిషేకించబడినటువంటి దూత, లూసిఫర్ అనే అభిషక్తుడు, సాతాను అని పిలువబడుతున్నటువంటి వాడు, లేదా సాతానుగా మార్చబడినటువంటి వాడు, అపవాదిగా మార్చబడినటువంటి వాడు, అబద్ధ ప్రవక్తగా పిలువబడుతూ ఉన్నటువంటి వాడు, ఇటువంటి పేర్లు కలిగినటువంటి దేవునికి ముఖ్య విరోధిగా ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ వ్యక్తిని ఎవరికి పోల్చుకోవాలంటే ఈ గ్రంథంలో వస్తీని సాతానుకి పోల్చుకోవాలి. అవునా? ఆధ్యాత్మికంగా. అయితే వస్తీ యొక్క చరిత్ర ఏమిటి? దృష్టి ఉంచి వినాలి. వ్యర్థమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి దృష్టి ఇక్కడ ఉంచాలి. లేదంటే గంగలో పోసిన రూపాయిలాగా ఉంది మీకు వర్తమానం. కనుక మనసు ఉంచి వినండి. మరలా మీకు దొరకవు ఈ వర్తమానాలు. మీకు కావాలనుకున్న కోట్లు ఖర్చు పెట్టినా మీరు వినలేరు. మనసు ఉంచి చక్కగా గుర్తుంచుకోవాలి, స్పందించాలి, అడుగుతున్నటువంటి మాటకి సమాధానం ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు వస్తీ ఎవరికి సాదృశ్యంగా ఉంది? అపవాదికి సాదృశ్యంగా ఉంది. స్వరం ఎత్తాలి. సమయానికి మనకు భోజనం దొరుకుతుంది కదా. ఎక్కడ పోస్తున్నాం? వస్తీ ఎవరికి సాదృశ్యం? అపవాదికి సాదృశ్యం, సాతానికి సాదృశ్యం. అయితే సాదృశ్యాన్ని మనం ఇలా ఈ విధంగా పెట్టి పట్టుకుని ఈ వస్తీ యొక్క ప్రారంభపు దినాన్ని గురించి, అనగా రాణి ఉన్నటువంటి స్థానంలో మనం ఆలోచన చేస్తే ఆమె గొప్ప అధికారం కలిగినటువంటి స్త్రీగా మనము చూడగలం. ఇక మరొక వాక్యాన్ని చదివి కొంచెం వెదరికి వెళ్ళి ఆధ్యాత్మిక కోణంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఒక వాక్యం చదవండి. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగానున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి యొక్క వస్తీ యొక్క ఏమిటి? ఏం చదువు? ఎలా చదువు? సార్ మరలా చదువు. మరి రాణి యొక్క అని చదువు. అదే మరి రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చున్నట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్దా, జేతరు, కర్కషు అను 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగులు కోపగించెను. అతని కోపము రగులుకొనిను. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి
రాణి అయిన వస్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగేను. ఇక్కడ వరకు పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ చదవబడినటువంటి భాగాన్ని మనం లోతుగా ఆలోచన చేద్దాం. అక్కడ జరిగినటువంటి సందర్భం మనకి ఇప్పుడు అర్థమైంది. చదువుతూ ఉన్నప్పుడు ఏమైంది? వాస్తవానికి రాజు విందు చేశాడు. ఎన్ని దినాలు విందు చేశాడు? 7 దినాలు విందు చేశాడు. 180 దినాలు ఆయన యొక్క రాజ్య మహిమను కనుపరిచాడు ప్రజలకి. అవునా? అయితే విందు ఎన్ని దినాలు చేశాడు? 7 దినాలు చేశాడు. ఎక్కడ చేశాడు? తన యొక్క కోట దగ్గరలో ఉన్నటువంటి తోట ఆవరణంలో. ఎవరెవరికి చేశాడు? గనులకు, అలుపులకు, మొత్తం అందరికీ కలిపి ఒకటే రీతిలో భోజనం విందును సిద్ధపరిచాడు. వారు కోరినట్టుగా అక్కడ ఉన్నటువంటి వారు వారికి పెట్టాలి. ఏ భోజనము కోరినా, ఏది తాగడానికి ఏవి అడిగినా వారు అడిగిన కొలది వారు ఇస్తూనే ఉండాలి. 7 దినాలు ఎంత ఖర్చు అయిందో, ఎంత విధానమైనటువంటి విందో అనేది మనం ఆలోచన చేస్తే అది పరలోకపు విందునకు సాదృశ్యంగా మనం చూసాం. యేసు ప్రభు మనకు కూడా ఒక విందును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడని చెప్పుకున్నాం? సంఘము ఎత్తబడిన తర్వాత, 3వ ఆకాశానికి సంఘము వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మనకేం పెడతారట? ఒక చక్కటి విందును ఆయన చేస్తాడు. చక్కటి విందును చేస్తాడు. అనేక బహుమతులు మనకిస్తాడు. మనం చేసినటువంటి విశ్వాసమునకు తగినటువంటి ప్రతిఫలాలు, మనం చేసినటువంటి సువార్త పనికైతే ఏమిటి, మన క్రియలకైతే ఏమిటి, మన యొక్క భక్తి విధానాన్ని బట్టి తగినటువంటి జీతము ఆయన వద్ద ఉన్నది కనుక ఆ బహుమానాలు అప్పుడే ఇస్తాడు. చక్కటి విందును సిద్ధపరుస్తాడు. 2 బహుమానాలు కూడా ఇస్తాడు. మరొక మాట ఏమంటాడంటే, గొప్ప అధికారాలు మీకు ఇస్తానంటాడు. ఆ అధికారాలు కూడా అప్పుడే ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే ఇక్కడ మనము ఈ దినాన్ని మనం చదవబడినటువంటి భాగంలో రాజు తర్వాత రాజ్యములో ఎవరికి అధికారము కలిగి ఉంటుంది అంటే ఎవరికట? రాణికి కలిగి ఉంటుంది. రాజు శిరస్సు మీద ఒక కిరీటం ఉంటుంది, రాజ్యాధికార కిరీటం కదా. అలాగే ఈ రాణికి కూడా ఏముంటుంది? ఇందాక చదువుకున్నాం కదా ఒక మాట. చూడు అక్కడ మరలా చదవండి. 10వ వాక్యం 3వ లైన్ నుంచి, రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు అంటున్నాడు. ఏమి ధరించుకొని ఉన్నదట ఆమె? రాజ కిరీటము రాజుకుని ఉంది, తర్వాత రాణికి ఉంది. ఒక లోతైనటువంటి సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కనుకని డిస్టర్బెన్స్ కాకూడదు, జ్ఞానంతో ఆలోచన చేయాలి. చాలా లోతైనటువంటి మర్మాన్ని ఇప్పుడు ఉన్నాం, లోతైనటువంటి సత్యం. ఇప్పుడు ఈ రాణి స్థానంలో, ఈ వస్తీ స్థానంలో ఎవరిని పోల్చుకున్నాం? అపవాదిని లేదా లూసిఫర్. ఏమిటట? లూసిఫర్ అంటే ఇంగ్లీష్ పేరు, వాస్తవానికి అపవాది లేదా సాతాను, అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క రాణి యొక్క ప్రారంభపు స్థితిని మనం ఆలోచన చేస్తే, ఈమె ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో ఇవన్నీ చరిత్రలో లేవు. కానీ ఈమెను రాణిగా అభిషేకించినప్పుడు లేదా రాణిగా ఆయన చేసుకునినప్పుడు, ఆ కిరీటము ధరింపజేసినప్పుడు ఎంత గొప్ప సంబరాలతో చేసినటువంటి సందర్భాలు మనం ఆత్మీయ కోణంలో ధ్యానించగలం. అవునా? ఒక రాణిని అభిషేకించినప్పుడు, అభిషేకం అంటే ఏమిటి? రాణిగా అంటే వివాహం చేసుకోవడం, తన సింహాసనము ప్రక్కన ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టడం, తర్వాత ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి స్త్రీ శిరస్సు మీద అధికారము కలిగినటువంటి కిరీటాన్ని ధరింపజేయడం, తర్వాత ఆ యొక్క కార్యక్రమంలో విందు వివాహాలు చాలా ఉన్నాయి.
ఇటువంటివన్నీ కూడా మనము ఆధ్యాత్మిక కోణములో ఆలోచన చేస్తే లూసిఫర్ని మనం ఈ స్థానంలో పెట్టాలి. లూసిఫర్ని మనం ఈ స్థానంలో పెట్టాలి. ఈ లూసిఫరు ఎవరు అసలు, లేదా సాతాను ఎవరు అనేది ఆలోచన చేస్తే ఇక్కడ ఏ భాగంలో అయితే మనము రాజు ప్రక్కన ఉండేటువంటి అర్హత కలిగినటువంటి స్థాయి వస్తీ కలిగి ఉందో అదే స్థాయి, అదే సామర్థ్యత, అదే అభిషేకం కలిగినటువంటి ఎవరు లూసిఫర్ కూడా కలిగి ఉన్నాడు. అపవాది కూడా కలిగి ఉన్నాడు. ఈ అపవాది కూడా వాస్తవానికి ఇక్కడ రాజు రాణి భార్య భర్తలు కావచ్చు, కానీ దీన్ని మనం ఒకే ఒక మాటలు అర్థం చేసుకుంటే రాజ్యము మీద మొదటి అధికారం ఎవరికి ఉంటుంది? రాజుకు ఉంటుంది. ఒకవేళ రాజు తర్వాత రెండవ అధికారం ఎవరికి ఉంటుంది? రాణికి ఉంటుంది. అవునా? రాణికి రెండవ అధికారం ఉంటుంది. ఇప్పుడు దేవుడు మొదటి స్థానంలో ఉన్నారు. అవునా? పరాక్రమశాలుడు, సార్వభౌలత్వం కలిగినటువంటి దేవుడు, మహాసూరుడై ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు, దేవుళ్ళకే దేవుడై ఉన్నాడు. అంటే ఎలాగట? దేవాది దేవుడై ఉన్నాడు, దేవుళ్ళకి దేవుడై ఉన్నాడు అనే మాట వాస్తవం కాదు. దేవుళ్ళు ఎవరూ లేరు, దేవుడు ఒక్కడే. అవునా? అంటే ఈ ప్రపంచాన్ని బట్టి, ఈ లోకాన్ని బట్టి ఆ మాటని వాడుకలోకి తీసుకొచ్చారు. దేవుళ్ళకే దేవుడు, లేదా రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. ఇలాగా అందరికంటే ఒక ఉన్నత స్థానములో ఉన్నటువంటి వాడు సృష్టికర్త. ఈ సృష్టికర్త తర్వాత రెండవ స్థానం ఎవరికి ఇవ్వబడిందట? అపవాదికి ఇవ్వబడింది, లూసిఫర్కి ఇవ్వబడింది. ఈ సందర్భాన్ని మనము మొదట లూసిఫర్ను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయానికి వెళ్తే ఈ వస్తీ స్థానంలో ఉన్నటువంటి అపవాదిని మనము ధ్యానించగలం. యెషయా గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 9వ వాక్యము నుండి 19వ వాక్యం వరకు మనం ధ్యానించాలి. 9వ వాక్యము నుండి 19వ వాక్యం వరకు చదవాలి. మీకు వీలైనంత వరకు త్వరగా చదివితే చాలా మంచిది. ఎలాగట? వీలైనంత వరకు త్వరగా చదవడం మంచిది. 9వ వాక్యం నుండి, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూరులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా అంటున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని ఆత్మ ప్రేరేపణతో సాతానును గూర్చి, లూసిఫర్ను గూర్చి, లేదా అపవాదిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో, ఒకప్పుడు ఏ అభిషేకం కలిగి ఉన్నాడు, ఒకప్పుడు ఏ స్థానములో తన సింహాసనం ఉన్నదో, ఇవన్నీ కూడా ప్రస్తావించే ముందు తన పడగొట్టబడినటువంటి స్థితిని తలుచుచు భూమి మీద అది రహస్యముగా ఉండకూడదని, ఈ మర్మాన్ని ఆత్మ సంబంధులు ఎందరో గ్రహించాలని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అతని యొక్క చరిత్రను అక్కడ రాయబడి ఉన్నది. రెండవ భాగం ఏమంటున్నాడట? అక్కడట అనుకుంటున్నారట, వారందరూ నిన్ను చూసి నీవును మావలే బలహీనుడవైతివా అంటున్నారట. అంటే ఒకప్పుడు బలవంతుడనే కదా అర్థం. ఏమిటట? ఒకప్పుడు బలవంతుడే. బల శౌర్యములు కలిగినటువంటి దేవుని తర్వాత బలవంతుడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడెవడట? అపవాది. అవునా? ఒకప్పుడు బలవంతుడిగా ఉన్నాడు, అయితే ఇప్పుడు బలహీనుడిగా ఉన్నాడు. తర్వాత నీవును మా బోటి వాడవైతివా అందరు. అవునా? ఎక్కడున్న వాళ్ళు అంటున్నారు? ఇల్లు
పాతాళములో ఉన్నవారు. ఈ పాతాళంలోకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? వీడిని దేవుడిగా అంగీకరించిన వారు. అర్థమైందా? ఇతడు మాటను నమ్మి ఇతడు మాట మీద విశ్వాసం ఉంచి దేవుని మీదకి తిరుగుబాటు చేసినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునితో యుద్ధము చేయడానికి ఇతనితో పాటు కొన్ని కోట్ల మంది దేవదూతలు ఇతనికి సపోర్ట్ చేశారు. ఎప్పుడు జరిగింది ఈ విషయం? ఎప్పుడు జరిగింది? భూమి పుట్టక మునుపు, సృష్టి పుట్టక మునుపు, నరుడు నిర్మింపక బడ మునుపు. అవునా? నరుడు నిర్మించలేదు, నరుడు నిర్మింపబడలేదు, భూమి సృజించబడలేదు, సర్వసృష్టము లేదు, శూన్యముగా ఉన్నది. అప్పటి వరకు దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక కూడా లేదు. వాస్తవానికి చెప్పుకుంటే దేవునికి ఒక ప్రణాళిక ఎప్పుడు వచ్చింది? భూమిని చేయాలి, భూమి మీద సర్వ సృష్టిని సృజించాలి, తర్వాత అందులో నరుణ్ణి నిర్మించాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది అంటే, ఇప్పుడు చదువుతూ ఉన్నామే, ఈ యొక్క పడగొట్టబడినటువంటి సాతాను ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాతే ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక ప్రణాళిక వేశాడు ఆయన. ఆ ప్రణాళిక చొప్పునే ఈ త్రోసివేయబడిన వాడు లేదా పడగొట్టబడిన వాడు లేదా నరికివేయబడిన వాడిని తన స్థానములో ఒక ఉన్నత స్థానములో ఒక వ్యక్తిని పెట్టాలి అనే ఆలోచనతో, అవునా, ఇతడు లేగానే ఏదైతే ఉద్యోగం అతనికి ఇవ్వబడి ఉందో, ఏ యొక్క పని అయితే అప్పగించబడి ఉన్నదో ఆ పనిని జరిగించడానికి మరొక వ్యక్తి ఆ స్థానంలో కావాలి. ఈ స్టోరీ అంతా ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపిస్తుంది చదువుకుంటూ వెళ్తున్నప్పుడు. ఇక్కడ భాగాన్ని మనం ముందు ధ్యానిద్దాం. ప్రస్తుతం ఇప్పుడు ఎవరి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం? సాతాను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు? నీ మహాత్యమును, నీ సర్వమండలముల స్వరమును పాతాళమున పడవేయబడిను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమేమి కృపావరాలు ఉన్నాయి ఆయన దగ్గర? ఏముందట? లూసిఫర్కి ఏముంది? మహాత్యం ఉంది. ఏముందట? మహాత్యం ఉంది. 2, నీ సర్వ మండలముల స్వరమును అంటున్నాడు. ఎన్ని మండలాలు? మండలాలు ఉంటాయి, స్వరములు. స్వరాల్లో మండలాలు ఉంటాయి. కీబోర్డ్లో పార్ట్స్ లేవా? సరిగమ, ఇవన్నీ మండలాలు. అలాగా మనలో కూడా కొన్ని మండలాలు ఉంటాయి. చాలామంది కొందరు మిమిక్రీలు చేస్తారు సరే, స్త్రీలుగా మాట్లాడుతూ ఉంటారు, అవునా? పురుషుల్లో తర్వాత ఆ యాక్టర్ కానీ ఈ యాక్టర్ కానీ ఈ విధంగా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మండలాలు, రకాలు అన్నమాట, స్వర రకాలు. ఇటువంటి రకాలు, ఇటువంటి స్వర మండలాలు కలిగినటువంటి స్వరము ఎవరిదట? ఎవరిది? సాతానుడి. చాలామంది అనుకుంటారు సాతానుడు దెయ్యం, నల్లగా ఉంటాడు కదా. ఎలా ఉంటాడు? దెయ్యం, నల్లగా ఉంటాడు, అటు చీకట్లో కనిపించడు అనుకుంటారు. అది వాస్తవమా? వాస్తవం కాదు. ఎక్కడున్నాడట? దేవుని మహాత్యములో పాలిభాగస్తుడిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? రాణి స్థానంలో ఉన్నాడు, 2వ స్థానంలో ఉన్నాడు. అలాగే అభిషేకం, ఇటువంటి అభిషేకం అట, మహాత్యము కలిగినటువంటి అభిషేకము. చక్కటి స్వరమండలాలు ఉన్నాయి ఆయన, గంభీర ధ్వని గల స్వరం అయింది. ఆయన అంటున్నానని కాదు, ఆ ఉన్నత స్థానాన్ని గురించి మనము ధ్యానించేటప్పుడు అప్పుడు అభిషక్తుడు, దేవుని సంబంధి, దేవుని సృష్టిలో చక్కగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తి. అయితే తర్వాత భాగంలో ఏమన్నా ఉంది చూద్దాం. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును, తేజో నక్షత్రమా వేకువ చుక్క అంటున్నాడు. చూసా, నీవెట్లు ఆకాశము నుండి పడితివి అంటున్నాడు. నీవెట్లు ఆకాశం నుండి పడ్డావు. అక్కడ ప్రస్తావన చూసావా? తేజో నక్షత్రమా అంటున్నాడు. తేజో నక్షత్రమా అంటే ఏమిటి? తేజు అంటే ఏంటి? వెలుగు. ఇప్పుడు ఇందా మనం ఏమన్నా ఈ లైట్లకి నేను చూడలేకపోతున్నాను అంటే అది తేజస్సు అంతలా. అలాగే దేవుడు కూడా తేజోమయుడు అని పేరు ఆయన. ఎవరట? దేవునికి ఒక పేరు ఏమిటి?
తేజోమయుడు. ఆ తేజోమయునితో ఉన్నటువంటి తేజో నక్షత్రము, అవునా, ఎవరట? లూసిఫర్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. రెండు ఒకటేనా? రెండు ఒకటేనా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చుక్క అంటే ఏంటి? చుక్క అంటే ఏమిటి? చుక్క అంటే నక్షత్రమే. చుక్కలు కనిపిస్తున్నాయా అంటారు కదా వాడికి భాషలో. ఆ చుక్కలే ఈ నక్షత్రాలు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే తేజో నక్షత్రము వేరు, వేకువ చుక్క వేరు. వేకువ అంటే ఉదయించు, వేకువని అంటే ఏంటి? వేకువని పెందలగాడే లే అంటారు చూసారా, వేకువనే లే అంటారు చూసారా. అలాగా వేకువ అనేది ఉదయ సమయాన్ని సూచిస్తుంది, ఉదయ సమయాన్ని సూచిస్తుంది. కనుక వేకువ చుక్క అంటే ఉదయాన్నే ఉన్నటువంటి చుక్కవు నీవు. ఏమిటంటే ఉదయాన్ని ఉన్నటువంటి చుక్కవు నీవు, ఉదయాన్నే ఏర్పడినటువంటి నక్షత్రానివి నీవు. అర్థమైందా? ప్రారంభంలో ఉన్నటువంటి స్థాయి, ప్రారంభంలో ఉన్నటువంటి స్థితినిది. మొదటిలో ఉన్నటువంటి స్థితి దేన్ని చూపిస్తూ ఉంటుంది? మన కోణంలో సృష్టిలో దేవుడు సృజించినటువంటి దేవదూతలు, కోట్లాది దేవదూతలలో ఒక వేకువ చుక్కగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? ఒక వేకువ చుక్కగా ఉన్నాడు. రెండు తేజో నక్షత్రముగా ఉన్నాడు. వెలిగేటువంటి నక్షత్రము, మహిమ కలిగినటువంటి నక్షత్రముగా ఉన్నాడు. చూసా, ఆలోచన చేస్తూ ఉంటుంటే ఎంత సబ్జెక్ట్ వస్తుందో. సాతానుని గురించి మనం లోతుగా ఆలోచన చేయాలి. చాలామందిని బంధిస్తున్నాను. ఏంటి ఆడిన? ఏంటి చిన్న పిల్లోడా? ఎవరు అనుకుంటున్నారు సాతానుడు అంటే? అవునా? ఎన్నెన్నో బిల్డప్లు ఇచ్చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే గొప్పగా నేను ప్రార్థన చేసేస్తున్నానని. నిజానికి ఒకవేళ దేవుడు మనల్ని ఒక్క చిటికిని వేడి అలా విడిచిపెట్టాడు అనుకో, వాడు ఫుట్బాల్ ఆడుకుంటాడు. మనిషి ఫుట్బాల్ ఆడగలడు, నానా రకాల స్వరాలతో మాట్లాడగలడు, నానా రకాల మహిమలతో కనుపరచగలడు అతడు. అటువంటి అభిషేకం వాడి దగ్గర ఉంది. అయితే ఇక్కడ చూడు, నా తర్వాత ఏమని ఉంటుంది? నీవెట్లు ఆకాశము నుండి పడ్డావు. ఎంత గొప్ప స్థానములో ఉన్నటువంటి వాడివి. అవునా? ఆకాశం అంటే ఏమిటి? దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో నుండి నీవు ఎలాగా పడత్రోయబడితివి. అవునా? అక్కడ ఏమని రాయబడింది? ఎలా పడితివి అంటాడు. అవునా? తర్వాత ఏమనుంది? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి అంటున్నాడు. పడగొట్టబడితివి, రెండు నరకబడితివి. పడగొట్టబడడం వేరు, రెండోది ఏంటట? నరకడం వేరు. ఒక చెట్టును దనుకు పడగొట్టడం వేరు, దాని మొదలులోకి నరకడం వేరు. ఇప్పుడు ఇతడి స్థాయిని ఏం చేశాడట? పడగొట్టడము ప్లస్ ఏం చేశాడు? నరకడం. పడగొట్టడం అంటే దేవుని రాజ్యము నుండి త్రోసివేయడము. రెండవది ఏంటంటే నరకబడటం అంటే అతనికి ఉన్నటువంటి అభిషేకము, అతనికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఏం చేయటం అంట? తీసివేయడం. గనుకనే వాడు దేవుని సంబంధిగా కాక ఏమైపోయాడట? లోక సంబంధిగా మార్చబడ్డాడు, పాప సంబంధిగా మార్చబడ్డాడు. పాపమునకు జనకుడు అని బైబిల్ చెబుతూ ఉంది. పాపమునకు జనకుడు, పాపమునకు ప్రారంభం అతడే, పాపానికి మూలం అతడే, పాపం అనడానికి అతడే ప్రారంభం. అర్థమవుతుందా? పాపం అంటూ ఉంటారు కదా అంత మాట. అది మూలం ఎక్కడి నుంచి వచ్చిందట? పాపానికి మూల పురుషుడు ఎవడట? సాతానుడు. అవునా? సాతానుడు. అయితే ఇక్కడ మరొక మాటను చూస్తే ఏమనుందట? నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సర్వా పర్వతము మీద కూర్చుందును,
మేఘమండలపు మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ అనుకున్నాడు? మనసులో అనుకున్నాడట. ఇతడు ప్లానింగ్ చేస్తున్నాడు. మనం అనుకున్నాం, ఊహ అనేది లోపల పుడుతూ ఉంది, అది మనసులోనికి వచ్చి ఆ మనసులోనే ఊహలు ప్రారంభించి అది అక్కడి నుండి ఎక్కడికి వస్తుంది? బ్రెయిన్లోనికి వస్తుంది, ఆలోచనగా మారుతుంది. ఆలోచనగా మారిన తర్వాత అది మరలా క్రియగా ఎప్పుడు మారుతుంది? ఆలోచనను నెరవేర్చినప్పుడు క్రియగా మారుతుంది. అయితే ఎక్కడ పసిగట్టాడు ప్రభు దేవుడు? మనసులో, ఊహలలోనే పసిగట్టేశాడు. ఏమని ఉన్నాయి ఊహలు ఇతనయ్యి? ఏమని ఊహించుకుంటున్నాడు? చూడు, దేవుని నక్షత్రములకు నేను ఆకాశముకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుని నక్షత్రములు ఎవరు? దేవుడు సృజించినటువంటి అధికారులు, దేవదూతలు ఎవరైతే పరలోకంలో ఉన్నారో ఆయన చుట్టూ 24 పెద్దలు. అవునా? ఆయన సింహాసనము ఎవరి మీద ఆధారపడి ఉందట? 4 జీవుల మీద ఆధారపడి ఉంది. అర్థమైందా? అక్కడ ఉన్నటువంటి కోట్లాది దేవదూతలు, ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించేటువంటి దూతలు, ఆయన కార్యాలు జరిగించేటువంటి సమూహం, వీరందరికంటేనట హెచ్చించుకున్నాడట. హెచ్చించుకోవాలి అని, అందరికంటే పైగా ఉండాలని. తర్వాత ఏమని ఉంది? ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. ఇప్పుడు అనుకున్నాం 24 పెద్దలు ఆయన సింహాసనము చుట్టూ ఉన్నారు. అక్కడ ఇంకా కోట్లాది దేవదూతులు ఉన్నారు, చాలామంది అధికారులు ఉన్నారు, ఈ 4 జీవదూతలు ఉన్నారు. ఇలాగా వీరందరికీ రాజుగా ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. అవునా? అయితే ఇప్పుడు వీడి ఉద్దేశం ఏమిటి? దేవుని సింహాసనం మీద వీడు కూర్చోవాలి. సభాపర్వతం అంటే అదే దేవుని రాజ్యం. అది ఒక సభా పర్వతం. ఈ సభా పర్వతంలో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటామే, ఈ ముఖ్యమంత్రులు, ప్రధానులు వీళ్ళందరూ ఒకచోట కూడుకుంటూ ఉంటారు. ఎక్కడ కూడుకుంటూ ఉంటారు? శాసనసభ అంటారు. ఏమంటారు? శాసనసభ. ఇంకా ఇవేవో అసెంబ్లీలు ఇవి ఉంటాయి. అలాగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము, ఆ స్థానములో ఒక సింహాసనము, ఆ సింహాసనం మీద దేవుడు, ఆ దేవుని సింహాసనము చుట్టూ 24 పెద్దలు, ఇంకా అనేకులు అక్కడ ఉంటారు. అక్కడ ఆ తీర్పు తీర్చేటువంటి స్థాయి, ఆ డిస్కషన్ చేసేటువంటి స్థాయి ఎవరికి ఎక్కువ ఉంటుందట? దేవునికి ఉంటుంది. అయితే ఆ దేవుని స్థానాన్ని ఎవరు కొట్టేయాలనుకుంటున్నారు? సాతానుడు కొట్టేయాలనుకుంటున్నాడు. అవునా? ఇది ఎక్కడ ఆలోచన చేశాడు? అవునా? నీవు మనసులో, అక్కడ మరొక మాట ఏమనుందంటే మేఘమండలములో ఏమనుందట? మేఘమండలము మీద కెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. దేవునితో సమానునిగా చేసుకోవాలనుకున్నాడు. దేవుని మీద 2వ స్థానం ఇచ్చాడు. అది సరిపోదా ఇతనికి? అవునా? దేవుని తర్వాత 2వ స్థానం. ఇప్పుడు వస్తీ అక్కడ ఏం చేస్తుంది? వస్తీని వదిలేసాం, చక్కగా భోజనాలు పెడుతుంది. అవునా? వాస్తవానికి ఎక్కడ ఉండాలి? వస్తీ ఎక్కడ ఉండాలి? భర్త, రాజు, ప్రతి వారిని, అధికారుల్ని, దీనులని, గనులను, అలుపులను అందరినీ పోగు చేసి విందు చేస్తుంటే ఈవిడ నా బ్యాచ్ వేరు అని చెప్పి ఈవిడ ఎక్కడ విందు చేసుకుంటుంది? వేరుబాటు కోరుకుంటుంది. వేరుగా అక్కడ రాజరికాన్ని కొనసాగిస్తుంది. వేరుగా తన స్త్రీ జాతిని అంతటిని పోగు చేసుకుని తన సొంత ఖర్చులతో 7 దినాలు విందుని ఆవిడ కూడా చేస్తుంది. వాస్తవానికి అసలు ఈ 7 దినాలు రాజుతో ఉండాలి. అవునా? రాజు చేసేటువంటి విందులో పాలిభాగస్తుడై ఉండాలి. రాజుకి ఎంతో సపోర్ట్గా రైట్ హ్యాండ్గా, కుడి భుజంగా
రాని ఉండాలి. అవునా? అసలు ఏం చేస్తుంది ఈవిడా అని ఆలోచన అప్పుడు వచ్చింది 7 దినాల తరువాత రాజుకి. వచ్చి ఎక్కడ ఉంది ఏంటి పరిస్థితి అంటే 7 దినాలు ఆవిడ కూడా పండగ చేస్తుందండి అన్నారు. అదేంటి పండగ చేస్తున్నాం? మనం ఇక్కడ పండగం చేసుకుంటున్నాం. అవునా? మనం ఇక్కడ చేస్తున్నాం, మనతో కలిసి ఉండాలి. అందరికీ ఆమె యొక్క సౌందర్యాన్ని నేను చూపించాలి. ఆమె సింహాసనం మీద కూర్చోవాలి. ఆమె తల మీద పెట్టబడినటువంటి రాజకిరీటం ధరించి అందరూ ఆమెను పొగడాలి, ఆమెను అందరూ గౌరవించాలి, ఆమె యొక్క సౌందర్యాన్ని అందరూ గ్రహించాలి అని ఆయన ఆలోచన చేసి కబురు పంపిస్తే ఈవిడేం చేస్తుంది? పెత్తనాలు, తన రాజ్యం వేరన్నట్టు, నా ఇష్టం వేరన్నట్టు, అవునా, నేను కూడా ఒక అధికారిని అన్నట్టు ఫీల్ అయిపోయి రాజు మాటను కూడా లెక్క చేయకుండా తన వంతు తాను ఒక ప్రత్యేక రీతిలో పండగ చేస్తుంది, విందును చేస్తుంది. అయితే రాజు సరే చేసుకుంటుంది, చేసుకొని అని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత రాజు మరలా పిలిచాడు. ఎంతమందిని పంపించాడు? 7గురిని పంపించాడు. 7గురు అభిషక్తులను, ఉపచారకులను, రాజు దగ్గర ఉండేటువంటి వ్యక్తులను, ప్రధానులను పంపిస్తే ఏమని చెప్పింది ఆవిడ? నేను రాను పొమ్మన్నది. ఏమన్నది? నేను రాను పొమ్మను, నేను ఇక్కడ రాణిగా ఆల్రెడీ ఉన్నాను, నాకు ఒక విందు నడుస్తుంది, నా కింద కూడా కొందరు ఉన్నారు. అంటే ఆ మాటల సందర్భాన్ని మనం చూస్తే నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అన్నట్టుగా ఉన్నదన్నమాట. ఇక అప్పుడు దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా వీడు ఏం చేస్తున్నాడు? ఆ పరలోకంలో ఏం చేస్తున్నాడు? వీడి గ్రూపును ఒకటి అరేంజ్ చేసుకున్నాడు. అవునా? ఇతనికి లోబడేటువంటి దూతలను అతడు ఏర్పరుచుకున్నాడు. తన జరిగించేటువంటి ఆలోచనలన్నీ, తన ప్లానింగ్స్ అన్నీ చేస్తూ ఆల్రెడీ ముందు నుంచే జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆలోచన ఎప్పుడైతే తన మనసులో నుంచి బయటకు రాబోతుందో అప్పుడే దేవుడు గమనించాడు. గమనించి వెంటనే ఆ తర్వాత ఏమని రాయబడింది చూడు, నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అని రాయబడింది. ఈ మాటలు ఎప్పుడవి? ఇందాకడ దాకా మాట్లాడుకున్నవి పైన జరిగినటువంటి మాటలు. ఇప్పుడు చదువుతున్నటువంటి మాటలు ఎప్పుడియట? అంత్యకాలములో తన యొక్క శాశ్వత అంతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే మనము వస్తీకి మనము పోల్చి మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి సందర్భం కనుక ఆ విషయాలు మనకు అవసరం లేదు. చివరి స్థితి ఏమై ఉన్నది అంటే తప్పనిసరిగా అతడు నిర్మూలము చేయబడతాడు. అతని అంతం ఏ రీతిలో ఉంటుంది అంటే అక్కడ మిగతా భాగం 19వ వాక్యం వరకు కూడా చూస్తే ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడు వైతివి అని వ్రాయబడుతుంది. ఎప్పుడట? శవములతో కప్పబడిన వాడు. పాతాళంలో శాశ్వతముగా అతన్ని బంధించే పరిస్థితి రాబోతూ ఉంది. అయితే ఇప్పుడు మనము మరొక మాటని సందర్శించుకుని త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాట చక్కగా ఎహెజ్కేలు గ్రంథం తీయండి. చాలా సమయం అయిపోతుంది చూసారా. చక్కగా మంచి మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాము, అయినప్పటికీ కూడా పర్వాలేదు. 28వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఎహెజ్కేలు ప్రవక్త ప్రస్తావిస్తూ ఉన్నాడు ఒక సందర్భాన్ని. అది కూడా లూసిఫర్ను గురించి. అవునా? ఎక్కడి నుంచి చదువుదాం? 14వ వాక్యము వాస్తవానికి 11వ వాక్యము నుండి మీరు 19వ వాక్యం వరకు రాసుకోవాలి. అవునా? 28వ అధ్యాయం 11వ వాక్యము నుండి 19వ వాక్యం వరకు ఈ బిట్ అంతా కూడా, ఈ యొక్క సందర్భం అంతా కూడా అపవాదిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరిని గురించి?
అపవాదిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. త్వరగా చదవండి, మనము ముగించుకుందాం. ఈ మాటలు ముగించుకుని మిగతా భాగం రేపు ధ్యానిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ పైన ప్రస్తావించినటువంటి మాటలన్నీ కూడా మాదిరివి అని ప్రస్తావిస్తూ అతన్ని చూపిస్తూ, ఎవరిని? తూరు రాజుని చూపిస్తూ ఇక్కడ అంటున్నాడు. అవునా? సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి అంటున్నాడు. అవునా? మాదిరి అంటే ఏమిటి? పోల్చి చూపిస్తూ ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు 13వ వాక్యంలో ఉంటుంది, దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. ఎవరున్నారు? దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. ఏదేను అంటే ఎప్పుడు చూశారు ఈ మాట? ఎప్పుడు విన్నారు? ఆది కాండములో వింటారు. అయితే ఇక్కడ పలుకుతున్నటువంటి ఏదేను, ఆది కాండములో పలుకుతున్నటువంటి ఏదేను ఒకటేనా? చెప్పాలి. ఒకటేనా? పదం ఒకటే, కానీ పరమార్థం వేరు. పదం ఒకటే, ఏదేను తోట అనే పదం ఒకటే, కానీ ఆది కాండములో ఉన్నటువంటి ఏదేను తోట వేరు, ఇక్కడ రాయబడినటువంటి ఏదేను తోట వేరు. ఇక్కడ ఏదేను తోట ఎక్కడదట? దేవుని తోట. ఎక్కడ దేవుని తోట? దేవుని రాజ్యం. ఎక్కడ రాజ్యం? దేవుని రాజ్యం, పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది. ఏమని వ్రాయబడి ఉంది? మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. నియమింపబడిన దినము ఎలాగ అలంకరింపబడిందట? ఇందాక మనం ఒక మాట ప్రస్తావించాం. వస్తీ ప్రారంభపు దినాలను ఆలోచన చేస్తే ఆవిడ్ని రాజసింహాసనము ప్రక్కన ఉన్నటువంటి రాణి సింహాసనం మీద కూర్చోబెట్టేటప్పుడు ఎలా కూర్చోబెడతారు? ఇటువంటి చక్కటి వజ్ర వైడూర్యాలతో, అవునా, నక్షత్రాలతో కూడినటువంటి ఏమిటట? హారాలు, అవునా, నెక్లెస్లు, కడియాలు, బంగారం, వస్త్రాలు, చక్కటి వస్త్రాలు, వెలగలగిలిన రాళ్లతో చేయబడినటువంటి వస్త్రాలు, ఇవన్నీ అలంకరించి రాణి సింహాసనం మీద కూర్చోబెట్టి తన శిరస్సు మీద ఏం పెడతారు? కిరీటాన్ని, రాజధికార కిరీటాన్ని పెడతారు. ఈ వ్యక్తి ప్రారంభపు దినాల్లో ఎట్టి రీతిలో అభిషేకించబడ్డాడో చూడండి. అవునా? అక్కడ వ్రాయబడింది చూస్తే, అతడు ఎన్నో అమూల్యమైనటువంటి రత్నములతో, బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. అభిషేకము పొందిన కేరేబువై అంటాడు. ఏమిటట? అభిషేకము నొందిన కెరూబువై అంటున్నాడు. కెరూబు అంటే ఏంటి? దూతలు, కెరూబులు, శరాబులు, తెలియదు వాళ్ళకి ఈ స్థానాలు ఉంటాయి కొన్ని. ఈ కెరూబు అంటే బలమైనటువంటి వాడు. అభిషేకం బలమైనది, అధికారం ఎక్కువ, మహాత్యం ఎక్కువ, అతడికి ఉన్నటువంటి స్థాయి ఎక్కువ. అవునా? శరూబులు ఉన్నటువంటి శక్తి వేరు, దూతలలో ఉన్నటువంటి శక్తి వేరు. ఇలాగా మహిమలో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. అయితే ఇతడు ఏమని పిలువబడ్డాడు? అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి.
కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడువుగా ఉంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఏమని సత్యం చెప్పబడిందట? పాపము నీ యందు కనబడు వరకు, కనబడనంత వరకు కూడా ఇతడు ఎలా ఉన్నాడట? ప్రవర్తన విషయంలోనట ఎలా ఉన్నాడు? యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించాడు ఆయన. ఒక అద్భుతమైనటువంటి వర్షిప్ లీడర్ ఆయన. ఎన్నో గళాలతో కూడినటువంటి స్వరమండలాలు ఆయన. అటువంటి గొప్ప వర్షిప్ జరిగిస్తూ ఉంటుంటే దేవుడు ఎంతో పరవశుడైపోయాడట, ఎంతో ఆనందించేవాడట. ఆయన స్వరముతో పాటలు పాడుతూ ఉంటుంటే ఆ దూతలందరూ కూడా, అక్కడ వాయిద్యాలు వాయించేటువంటి దూతలందరూ కూడా ఈయన ఏం చెబితే అదే వినాలి. అర్థమైంది? వర్షిప్ లీడర్, ఆరాధన నడిపించేటువంటి అధ్యక్షుడు. అటువంటి గొప్ప అభిషేకం కలిగినటువంటి ఇతడు యథార్థముగా ప్రవర్తించేవాడట. తర్వాత ఏమనుంది? అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని. చూడు చూడు, లోపలట ఏం పెంచుకున్నాడు? అన్యాయం పెంచుకున్నాడట. ఏం జరిగింది? ఇంతకిని విస్తారమైన వర్తకము జరిగిందట. ఈరోజు సంఘాన్ని గురించి ఆలోచన చేస్తే, సంఘములో ఒక ఉద్యోగమైనటువంటి ఆరాధన నడిపించామనుకో, బయటకు వచ్చినట్టు ఏమంటారు? బాగా భుజం తట్టి, సూపర్గా నడిపించావయ్యా, అవునా, బాగా పాట పాడు, మంచి ఉద్యోగమైనటువంటి ఆరాధన నడిపించవయ్యా. అందులోకి ఇంకంతే, వీళ్ళు ఆల్రెడీ ఆకర్షితులు అవుతున్నారు కదా, ఇంకా వాళ్ళతోటి కనెక్ట్ అవుతూ ఉంటాడు, వాళ్ళతో వ్యాపారం ప్రారంభిస్తాడు, ఇంకా వాళ్ళని మచ్చిక చేసుకోవాలి. ఇటువంటి ఒక 10 మందిని పోగేసుకుంటూ ఉంటాడు. పోగేసుకుని ఏం చేస్తాడు? చివరికి ఈ బయట నుంచి, ఈ లోపల ఉన్నటువంటి సంఘము నుంచి బయటికి వెళ్ళిపోతాడు, అవునా. బయటికి వెళ్ళిపోయి మరొక వర్షిప్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఇతడి ప్లానింగ్ చూడు. అన్యాయం తన మనసున పెంచుకున్నాడు. తర్వాత పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యలో నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా ఎంత భయంకరమైనటువంటి విశేషమైనటువంటి సత్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అపవాదినంటే ఏదో చిచ్చి కుక్క అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దేంతో చూస్తారు? చిచ్చి కుక్క అన్నట్టు. ఆయన ఎటువంటి అభిషక్తుడు అర్థమవుతుందా? ఎటువంటి గొప్ప స్థానంలో ఉండేవాడు అర్థమవుతుందా? ఎటువంటి గొప్ప అభిషేకము దేవుడు ప్రారంభంలో ఇచ్చాడు తెలుసా? కానీ నరకబడ్డాడు, పడద్రోయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఎందుకని అంటే దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు అతనిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? మనసులో దేవునికి విరోధమైనటువంటి ఆలోచన. దేవునికి మొదటలో ఎంచక్క వినయతతో విధేయతతో దేవుణ్ణి ఆరాధించాలని ఆత్మ సంబంధిగా ఉండేవాడు. అయితే ఉండి కొలిది తనకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి, తనకున్నటువంటి మహత్యమును బట్టి, తనకివ్వబడినటువంటి అభిషేకాన్ని బట్టి, తనకివ్వబడినటువంటి కృపావరాలు ఏవైతే ఉన్నాయో ఆ కృపావరాలని బట్టి తాను హెచ్చించుకోవడం ప్రారంభించాడు. తాను హెచ్చించుకుంటూ ఏం చేశాడు? దేవుని సింహాసనాన్నే ఆశించాడు. ఈరోజు సంఘాల్లో కూడా ఇదే పరిస్థితి. ఎక్కడో మూలన కూర్చుంటూ అలలలగా నేర్చుకుంటూ వస్తారు. అయితే తప్పనిసరిగా దేవుడు అభిషేకించి దేవుడు కొన్ని కార్యాలకు అప్పగిస్తే తప్పనిసరిగా మనం ఒప్పుకోవాలి. కానీ దేవుడు మనల్ని గణపరిస్తే గణపరచబడాలి, దేవుడు మనల్ని హెచ్చిస్తే హెచ్చించబడాలి,
దేవుడు మనల్ని ఏ పనికి అప్పగిస్తే ఆ పని వాడబడాలి, అంతే తప్ప మనంతట మనము ఈ పని మేము చేస్తాం అని మనం ముందుకి వెళ్ళకూడదు. అయితే ఆసక్తిని బట్టి దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు కొన్ని సందర్భాలు. అయితే ఇతడు ఆలోచన ఎలా ఉందంటే దేవుణ్ణి ఘనపరిచే రీతిలో లేదు, తన స్వార్థపు ఆలోచన ఇతనిలో ఉంది. సమయం ఎక్కువైంది కనుక ఈ దినానికి ఆపుతున్నాను. ఎక్కడి వరకు చదివామో దానిని మీరు గుర్తుంచుకోండి. అర్థమైందా? ఇంకా మనము పూర్తిగా ధ్యానించలేదు, అవునా? సాతాను గురించి మనము చాలా తక్కువే ఆలోచన చేశాం. అభిషేకించబడినటువంటి ఈ కేరువు ఎంతో గొప్ప శక్తిమంతుడిగా మనకి పరిచయం అయ్యాడు. ఓ గొప్ప తేజో నక్షత్రముగా కనిపిస్తూ ఉన్నాడు, వేకువ చుక్కగా కనిపిస్తూ ఉన్నాడు, అవునా? ఇన్ని విషయాలను మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఇంత అభిషేకం కలిగినటువంటి వ్యక్తి ఎలా పడిపోయాడు అంటే ఏం కోల్పోయాడట? దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. మొదట పడద్రోయబడ్డాడు, తర్వాత నరకబడ్డాడు. నరకబడి ఎక్కడ పారవేయబడ్డాడు? పాతాళములో పారవేయబడుతూ ఉన్నాడు, అవునా? మరలా ఇక అతనిలో జీవం అనేది ఉండదు. దేవుడు తలుచుకుంటే, దేవునికి విరోధంగా మనం ఉంటే ఆయన ఏదైనా మనల్ని చేయగలడు. కనుక ఈ దినాన్ని ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరినీ కూడా దేవుడు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవ, దయగలిగిన మా రాజా, ఈ దినాన్ని ప్రభువా ఇదిగో మీ యొక్క జీవ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథములో 2వ భాగాన్ని ఇటు రీతిలో ధ్యానించడానికి మీ కృపనిచ్చారు. అనేక లోతైనటువంటి సత్యాలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. నాయన, ఎవరైతే ఆసక్తితో ప్రభువా ఈ వర్తమానాలను వీక్షిస్తూ ఉన్నారో వారిని ప్రత్యేక రీతిలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి ప్రభువా లోతైనటువంటి మర్మాలతో ప్రభువా మమ్మలను బలపరుస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆసక్తిని నాయన ప్రేరేపించండి. నాయన, విత్తబడినటువంటి వాక్యం ప్రతి వారి యొక్క హృదయాలలో ముద్రించి ప్రభువ 100 ప్రతిఫలాలు దయచేయమని వేడుకుంటూ ఉన్నా. దేవుని యొక్క ఉద్దేశాలను ప్రపంచానికి ముందు లేదా సృష్టికి మునుపు ఏమి జరిగిందో కొన్ని విషయాలు మేము ధ్యానించాం. ఇంత జ్ఞానం ప్రభువ మీరు ఇచ్చారు కనుకని, మీరు మాకు బోధిస్తున్నారు కనుకని నాయనా ప్రభువ ఈ లోతైనటువంటి సత్యాలను మేము ధ్యానించగలుగుతూ ఉన్నాం. మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. నాయనా, ఈ దినాన్ని మీ యొక్క కృప ద్వారా మాకు దీవించి ఆశీర్వదించి అనుగ్రహించమని వేడుకుంటూ, వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారి వారి కుటుంబాలను మీ కంచె వేసి భద్రపరచమని ప్రార్థిస్తూ, మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ, మా రక్షకుడును ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క నామములో ప్రార్థించి పొంది ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి ఇంతవరకు ఒకవేళ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయలేదేమో, తప్పనిసరిగా మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. దినదినము ఈ యొక్క భాగాలను మీరు తప్పనిసరిగా వినాలి. ఈ అంత్యకాలములో, కడవరి కాలములో సంఘము నేర్చుకోవలసినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ ఎస్తేరు గ్రంథము నుంచి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. కనుక ఈ పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క వర్తమానాలను మీరు వినడమే కాదు, అనేకులకు తప్పనిసరిగా మర్చిపోకుండా మరి ఒకరికి పంచాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.